హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం సబ్బియ్యం పెసరపప్పుతో పాయసం ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందామండి. ఇది చాలా ఈజీ, దేవుడు నైవేద్యానికి కూడా బాగా పనికొస్తుంది. ఇది పెసరపప్పు సబ్బియ్యం కలుస్తుంది కాబట్టి చలువ కూడా మనకు. మరి పాయసాన్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని మనం తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదో ఒక గ్లాస్ కొలతతో 1 గ్లాసు సబ్బియ్యాన్ని తీసుకోవాలండి. సబ్బియ్యం ఇలా లావుగా ఉంటే బాగుంటుందన్నమాట. మరీ చిన్నగా ఉంటే మెత్తగా అయిపోతుంది. 1/2 గ్లాసు పెసరపప్పును తీసుకోవాలి. 1 గ్లాసు బెల్లం, మీరు దీంట్లో బెల్లమైనా తీసుకోవచ్చు, చక్కెరైనా తీసుకోవచ్చు. తీపి అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. 2 స్పూన్ల ఒట్టి కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. 2 స్పూన్ల గోడంబి, 2 స్పూన్ల ద్రాక్ష, 1 స్పూను యాలకుల పొడి. ఇవి అండి కావాల్సింది. మరి దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక గిన్నెని తీసుకొని సబ్బియాన్ని వేసుకొని 2 సార్లు బాగా కడిగి పెట్టుకుందాం. 1 గ్లాసు సబ్బియానికి 3 గ్లాసులు నీళ్ళం పోసుకుందాం. 1, 2, 3. ఈ 3 గ్లాసులు నీళ్ళం పోసుకొని దీన్ని సుమారు 4 గంటల వరకు నానబెట్టేద్దాం, పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకుందాం. పెసరపప్పును వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయిద్దాం. అది ఎలా తెలుస్తుంటే అప్పుడే మనకు మంచి స్మెల్ వస్తుంది. తర్వాత లైట్ గోల్డ్ కలర్లో కూడా వస్తుంది పెసరపప్పు. ఈ పెసరపప్పును స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు వేయించేసి పక్కన పెడతాం. ఇది బాగా చల్లారాలండి. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని చల్లారిన పెసరపప్పును అందులో వేసి ఒక 2 సార్లు బాగా కడిగేసి, రెండోసారి కూడా బాగా కడిగేసి 1/2 గ్లాసు పెసరపప్పుకు 2 గ్లాసుల నీళ్ళని పోసుకుందాం. 1, 2 గ్లాసుల నీళ్ళని పోసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మనం కుక్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఓ గిన్నెను పెట్టుకుందాం. మనం బెల్లాన్ని వేసుకుందాం. దీంట్లో 1/2 గ్లాసు నీళ్ళని పోసి కలుపుతూ ఉందాము. ఇదేమి పాకం రావాల్సిన పని లేదు, బెల్లం అంతా కరిగిపోతే చాలు. ఇప్పుడు మనం ఒక స్టెయినర్ సాయంతో గిన్నెలో దీన్ని వడగట్టుకుందాం. ఎందుకంటే దీంట్లో పుల్లలు కానీ రాళ్ళు కానీ ఉంటాయి కాబట్టి బెల్లం నీళ్ళని ఈ విధంగా వడగట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పెసరపప్పును తీసుకొని గరిటె తీసుకొని బాగా ఇట్లా ఎనిపేద్దాం. ఇట్లా మెత్తగా ఎండాలి. దీన్ని బెల్లం నీళ్ళల్లో వేసేద్దాం. వేసేసి మనము నానబెట్టుకున్నటువంటి సబ్బియ్యం ఉంది కదా, ఈ సబ్బియ్యాన్ని అదే కుక్కర్ గిన్నెలో వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కూడా కుక్ చేద్దాం. ఇలా అయిందండి. 3 విజిల్స్ వచ్చి ఉడికిన తర్వాత దీన్ని బాగా గరిటెతో కలిపేసేసి మనము బెల్లం నీళ్లు పెసరపప్పు వేసుకున్నాం కదా, ఆ దాంట్లో దీన్ని కూడా కలిపేద్దాం. కలిపేసి బాగా పైకి కింది కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ పాయసం గిన్నెను దీని మీద పెట్టి బాగా కలుపుతుండాలండి, లేకపోతే అడుగంటుతుంది అనమాట, మాడిపోతుంది. ఈ విధంగా బాగా నురగలు రావాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఒట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ వేసేద్దాం. వేసేసి బాగా కలుపుతాం. 1 స్పూను యాలకుల పొడిని కూడా వేసేసి బాగా కలిపేద్దాం. ముందుగా మీకు మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత బాగా ఉడకాలండి. దీన్ని పక్కన పెట్టేసి చిన్న బాణలు పెట్టుకొని ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. 2 స్పూన్ల గోడంబిని వేసి బాగా ఇలా వేయిద్దాము. అలాగే 2 స్పూన్ల ద్రాక్షను వేసి స్పూన్ సహాయంతో దీన్ని పై కిందికి బాగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాం. బాగా చల్లారిన పాయసంలో కాచి చల్లార్చినటువంటి చిక్కటి పాలను 1 గ్లాస్ పాలను పోసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా వేసి బాగా కలిపేసి దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్కు తీసుకోవడమే అండి. ఈ విధంగా మనం ఈజీగా పాయసం తయారు చేసుకోవచ్చు. ఈ సబ్బియ్యం పాయసం మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. చివరగా డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకుందాం. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.